హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నష్రుద్దీన్. జాన్ అబ్రహం నటించినటువంటి రీసెంట్ మూవీ వేద. ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం ఇప్పుడు. వేద టైటిల్ తగ్గట్టుగానే ఒక అమ్మాయి క్యారెక్టర్ను బేస్ చేసుకొని ఈ సినిమా మొత్తం చిత్రీకరించడం విశేషము. ముఖ్యంగా చెప్పాలంటే భారతదేశానికి 78 సంవత్సరాల స్వతంత్రం వచ్చి ఇప్పటికైనా కానీ కొన్ని ప్రాంతాల్లోని కుల మత భేద అభిప్రాయాలు అనేది అసమానతలను ఉన్నవి అనేది చాటి చెప్పే విధంగా ఈ చిత్రం ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే అగ్రవర్ణాలు, దళితులు, జాతి తక్కువ వారు అంటూ ఈ వివక్షత చూపిస్తూ కొన్ని ఏరియాల్లో కొంతమంది అగ్రవర్ణాలకు సంబంధించిన వారు చేసే అకృత్యాలను బేస్ చేసుకొని చిత్రీకరించడం విశేషము. సింపుల్గా చెప్పాలి అంటే ఈ వేద స్టోరీ లైన్ వచ్చేసి రాజస్థాన్లో ప్రాంతాన్ని బేస్ చేసుకుని ఆ ప్రాంతంలోని ఒక దళితులు అట్లనే ఒక అగ్రవర్ణాలకు సంబంధించిన ఒక వ్యక్తి 100 గ్రామాలకు పైచులుక సర్పంచ్గా ఏలుతూ ఉంటాడు. అతను రాచరికాన్ని పాలిస్తున్నట్టు భావిస్తూ ఉంటాడు. సో అదే ప్రాంతంలోని దళితులు కానీ చిన్న జాతి వారు కానీ వీరిని చాలా చులకనగా చిన్నగా చూడటం తోటి ఏమి జరిగింది, ఆ దళితుల్లో పుట్టిన వేద అనే ఒక అమ్మాయి ఎందుకు బాక్సింగ్ నేర్చుకోవాలనుకుంటుంది, బాక్సింగ్ నేర్చుకునే ప్రాసెస్లో ఎటువంటి ఆటంకాలు ఏర్పడ్డాయి, తనను బాక్సింగ్ నేర్చుకోవటానికి సహాయం చేసిన వ్యక్తి జాన్ అబ్రహం క్యారెక్టర్ ఏంటి, జాన్ అబ్రహం ఎందుకు కోర్ట్ మార్షల్గా పనిష్మెంట్ తోటి మిలిటరీ నుంచి ఆర్మీ నుంచి బయటకు వస్తాడు రిలీవ్ అయిపోయి. సో ఆ తదనంతరం వేదాకు బాక్సింగ్ ఎందుకు నేర్పుతాడు, వేద అన్న వల్ల వేద ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తుంది, వీరెందుకు రాజస్థాన్ నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తారు అనే దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది ఈ సినిమా మొత్తం. వీటన్నిటికీ లింక్ ఏంటనేది తెలియాలంటే ఈ వేద మూవీ చూడాలి. ఇకపోతే ఈ వేద మూవీ గతంలో వచ్చిన జాన్ అబ్రహం మూవీస్కి దీనికి కొంత తేడా ఉంటుంది. ఆయన స్టంట్స్ కానీ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ చాలా బాగా పెర్ఫార్మెన్స్ ఇస్తారు. సో ఈ సినిమాలో కూడా యాక్షన్ ఎపిసోడ్స్ బాగానే చేశాడు. కాకపోతే ప్రతి సీన్ టు సీన్ స్లో నేరేషన్తో ఎడిటింగ్ స్లోగా ఉంటుంది, కొంత ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా జాన్ అబ్రహం యొక్క ఎమోషనల్ యాక్షన్ అండ్ అడ్వెంచర్ సీన్స్ చూడాలని అనిపించే ప్రేక్షకుడికి స్లోగా నేరేట్ అవడంతో కొంత నిరాశ కలుగుతుంది. ఇకపోతే సెకండ్ హాఫ్లో కొంతమేర పర్లేదు, ఆశించినంతగా యాక్షన్ అడ్వెంచర్ సీన్స్ ఉన్నాయి అనుకునే టైంలో క్లైమాక్స్కి వచ్చేదానికి మళ్ళీ సాగతీతగా ఉంటుంది. ఇకపోతే ఈ వేద అనే సబ్జెక్టు సింపుల్గా ఈ రోజుల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో కుల వర్గ వర్ణ భేదాభిప్రాయాలను అనేవి ఉన్నవి అని చాటి చెప్తూ చూపించిన విధానం చాలా చక్కగా బాగుంటుంది. ముఖ్యంగా డైరెక్టర్ యొక్క సృజనాత్మకతను మెచ్చుకొని తీరాలి. సో ఇప్పటి రోజుల్లో ఇప్పటి జనరేషన్లో కూడా కొన్ని ప్రాంతాల్లోని ప్రజల యొక్క వారి వాదన వాడి విధి విధానం ఎలా ఉంటుందనేది చాలా చక్కగా చూపించారు. ఇకపోతే జాన్ అబ్రహం యొక్క యాక్టింగ్ అట్లానే బాక్సర్గా ప్లే చేసిన వేద యాక్టింగ్ కానీ చాలా బాగా మెప్పించగలిగారు. ఇకపోతే విలన్ క్యారెక్టర్లో ప్లే చేసిన అన్నదమ్ములు కూడా పర్లేదు, బాగానే మెప్పించారు. ఆశిష్ విద్యార్థి, ఆయన నటన గురించి మనందరికీ తెలిసిందే. సో ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఆయన నటన. సో ఈ మూవీలో కూడా ఎక్స్ట్రాడినరీగా చేశారు. ఇకపోతే ఒక సైడ్ క్యారెక్టరు, సింపుల్ క్యారెక్టరు, కామిక్ రోల్లో ప్లే చేసిన తమన్నా క్యారెక్టర్ కూడా పర్లేదు అనిపిస్తుంది. కాకపోతే చాలా ఏజ్డ్ క్యారెక్టర్లా అనిపిస్తుంది చూస్తుంటే స్క్రీన్ మీద. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇది ఒక స్లో నేరేట్ తోటి కొంతమేర అడ్వెంచర్స్ కొంతమేర యాక్షన్ సీక్వెన్స్ తోటి వచ్చిన ఈ చిత్రము మంచి ఎమోషనల్తో పాటు ఒక ప్రయోగాత్మక సందేశాత్మక చిత్రంగా అని కూడా అనాలా. సో ప్రస్తుత సమాజంలో దళితుల పట్ల అట్లా అగ్రవర్ణాల మధ్య ఉండే భేదాభిప్రాయాల మీద ఒక చిత్రం తీయటం యాక్సెప్టెన్సీగా అనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి అవుట్ ఆఫ్ 5లో 2.2. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి TSM Vlog. థ్యాంక్ యూ. నేను మీ నష్రుద్దీన్.